యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఫంక్షన్ కదా, పట్టుబట్టలు కట్టుకోండి అంటే మీరు నా మాట వినరు అని ఇలా అబద్ధం ఆడాను. హే, మళ్ళీ నన్ను మోసం చేసావు రాక్షసి. నిన్ను వద్దండి, తొందరగా కిందకి రండి. మళ్ళీ డ్రెస్ మార్చాలంటే అది నేను గెలిచాను అనుకున్నా పర్లేదు, మళ్ళీ మార్చడం నా వల్ల కాదు కాదు. బాగానే ఉన్నావే. బాబీ రెడీనా? రెడీ అన్నయ్య. త్వరగా కానివ్వరా. బాబీ హారతి తీసుకో. ఏమండి హారతి తీసుకోండి. బాబీ హారతి తీసుకో. తీసుకోరా. అయ్యో ఏంటి ఇంకా పూలదండలు కట్టే దగ్గరే ఉన్నారా? త్వరగా కానివ్వండి. మీరు గడపలకు బొట్లు పెట్టే దగ్గరే ఉన్నారు. ఇంకా మా పని అయిపోయింది. మా పని కూడా అయిపోయింది. మాటకి మాట సమాధానం చెప్పడం కాదు, మావయ్య గారిని రెడీ చేయాలి. మీరు చూసుకోండి. హలో మేడం, మా అబ్బాయిలకి పంచగట్టి షర్ట్ తగిలించుకుంటే చాలు, రింగులేని శోభన్ బాబులా రెడీ అయిపోతారు. కానీ మీ అమ్మాయిల్ని రెడీ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది. ఏం పట్టదు. మా అమ్మాయిని రెడీ చేయడానికి ఒకరికి ఇద్దరు ఉన్నాం. పెళ్లి కూతురు కూడా ఇద్దరే కదమ్మా. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. రే బాబీ, అక్కడ కడదాం. అబ్బా, ఈ వయసులో అలంకరించుకుంటుంటే సిగ్గుగా ఉంది. ఉత్తప్పుడు గంగిరెద్దులాగా అలంకరించుకొని తిరిగావు కదా, మరిప్పుడేమైంది? నేను గంగిరెద్దులా తిరిగితే నువ్వు ఆంబోతులా తిరిగావా అలంకరించుకుని? అత్తయ్య ప్లీజ్, ఇప్పుడు కూడా గొడవ పడతారేంటి? ఎన్నో ఏళ్ళుగా అలవాటేగా. అరే నేను కట్టుకుంటాను. ఉండరా. ఈరోజు మిమ్మల్ని మేమే రెడీ చేయాలి. అయ్యో అబ్బా, ఆ వాచ్ తీసుకోనే. ఇదిగోరా. మా నాన్న ఈరోజు చాలా అందంగా ఉండాలి. చూసుకోండి. ఒరే బాబీ, నడి మధ్యలో ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తోందిరా, కట్ చేసి తీసేరా. అక్కడ ఉన్నవే 4 వెంట్రుకలు, అవి కత్తిరించేసావంటే బాగోదు. నేను కత్తిరించమంది తెల్ల వెంట్రుకరా. హలో మాస్టర్, ఇప్పుడు మీరు చేసుకుంటుంది షష్టి పూర్తి. మీ నెత్తి మీద 4 తెల్ల వెంట్రుకలు కనబడితే ఏమీ అనుకోరు. ఓకేనా? పదండి. పదండి.
ఏంటి అంతా అదోలా చూస్తున్నారు? ఓహోహోహో మోడల్ పిల్లవా? బ్లెస్ మీ ఆంటీ. సరే సరే సరే, చల్లగా ఉండు. నీలో ఏం నచ్చినా నచ్చకపోయినా ఇదొక్కటి మాత్రం బాగా నచ్చుతుంది. నేర్చుకుంటాను ఆంటీ. ముందు ముందు మీతోనే ఉంటానుగా. ఒక్కొక్కటి మీరు చెప్తూ ఉంటే నేను నేర్చుకుంటూ ఉంటా. నీకు ఆఫీసులోనే కదా పని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా, పైగా అది కావాలని తెచ్చుకున్న అమ్మాయి. ఫంక్షన్కి పిలవకపోతే ఏమైనా అంటాడని పిలిచా. ఎందుకండి నేనంటే మీకు అంత కోపం? నాకెవరి మీద కోపం లేదు. మరి ఇంటికి ఎవరైనా వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతారా? దీనికి అన్ని మర్యాదలు పద్ధతులు తెలిసేడిస్తే మా ఇల్లు ఇలా ఎందుకు ఏడుస్తుందమ్మా? చిచ్చి, ఇదేంటి ఇలా రెడీ చేశారు? ఏమైంది? బాగానే ఉన్నారుగా. అంతా ఓల్డ్ గా ఉన్నారు. ఓల్డ్ కాదు, సాంప్రదాయ ప్రకారం రెడీ చేశాం. సాంప్రదాయం మిస్ అవ్వకుండా అందంగా నేను కూడా రెడీ చేస్తాను. అయితే గుండమ్మ ప్లేస్ కి నువ్వొచ్చి రెడీ చెయ్యి. ఎలా చేస్తావో చూస్తాం. కొంచెం పక్కకి జరుగుతావా? అక్క, జరగవే. నువ్వు రామ్మా. దా. అంటే నేను వాణి స్త్రీలా ఉండాలి. నేను ఊర్వశి శారదలా ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు. బాగుంది కదా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను గాని ఇద్దరు అచ్చం సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు. ఓ మధ్యలోకి అంకుల్ వస్తే ఏముంది, ఏమండి ఆవిడ వచ్చింది.
నన్ను చూడు. భలే దానివమ్మా. మా షష్ఠి పూర్తని వీళ్ళంతా అరేంజ్ చేసి అల్లరి చేస్తే నువ్వు వచ్చి ఆ అల్లరిని ఇంకా పెంచి ఇంత సందడి తీసుకొచ్చావు. నేను ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది అంకుల్ కదా. అది అవునవును, నువ్వు కోతి పిల్లవు కదా, ఆ మాత్రం సరదా చేస్తావులే. ఆంటీ చూడండి ఆంటీ, మీ అబ్బాయి నన్ను కోతి పిల్ల అంటున్నాడు. సరే కామాక్షి, ఆ నగలు తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి. నానా, ఆ నగలేంటి? తరతరాలుగా వస్తున్న నగలరా. ఈ శుభ సమయంలో కోడళ్ళు మెళ్ళో వేసుకుంటే చూద్దామని. అమ్మా తీసుకో. వేసుకో అమ్మా. థ్యాంక్స్ మావయ్య గారు. అమ్మా వేసుకో అమ్మా. మరి నాకు? నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు కదమ్మా. అయిపోతాను. ఈ ఇంట్లో అంత అవకాశం లేదులే అమ్మా. బాగుందా మామయ్య? బాగుంది కదండి. నేను వేస్తాను. ఆ హనీ నీ మెళ్ళో వేస్తుంది నెక్లెస్ కాదే, ఉరితాడు. ఆ విషయం త్వరలోనే నీకు అర్థమవుతుంది. అయ్యో ఏమైంది? ఈ నెక్లెస్ ఇవిడి మెడకి పట్టట్లేదు. అడ్డంగా పెరిగితే ఎలా పడుతుంది? నీలా స్లిమ్ గా ఉంటే పట్టేది. అయితే ఈ నెక్లెస్ నేను వేసుకోనా? తెలిసి తెలియకుండా మాట్లాడుకు చెప్తున్నా. గుండమ్మా కూల్. లేకపోతే ఏం మాట్లాడుతుంది తను? తనకి తెలియదేమో. తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ పిల్ల ఏమనిందని అంత సీరియస్ అవుతున్నావు? నీకు పట్టడం లేదు, ఇప్పుడు ఏం చేస్తావు? బాబీ నువ్వు కూడా కట్రా. వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. బాగుందా అండి మావయ్య గారు? ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా పంతులు గారు రాలేదేంటి? వస్తూ ఉంటాడమ్మా. రండి రండి. నమస్కారం. నమస్కారం మీ అండి. ఇద్దరికి పెళ్లి Thank రోజు you. శుభాకాంక్షలు, షష్ఠి పూర్తి Thank you. శుభాకాంక్షలు. నమస్తే అండి, మీ ఇద్దరికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఏంటే
అందరూ విష్ చేస్తుంటే మొహం ఆవదం తగిన మొహంలో అలా పెట్టావు. ఆవదం కాదు, ఎండ్రిని తాగాలనుంది. తెప్పించమంటావా? తెప్పిస్తావే. ఎందుకు తెప్పించు? ఆ రోజున అవసరం ఉంది కాబట్టి నా కాళ్ళు పట్టుకున్నావు. ఇప్పుడు నా అవసరం లేదు కదా, అందుకే పీక పట్టుకుంటున్నావు. నేను నీ కాళ్ళు పట్టుకున్నానా? గుర్తు చేసుకోసారి. చెల్లి, నాకు పిల్లలు లేరు, మా ఆయన్ని పెళ్లి చేసుకొని మా వంశాన్ని నిలబెట్టేవి అని బతిమాలావు కదే. బావన్ నాకిచ్చి పెళ్లి చేసావు. షష్టి పూర్తి చేసుకునే వయసా నాది? నీ వల్ల నేను ముసల్దాన్ని అనిపించుకుంటున్నాను కదే. ముసల్దానివి కాక 16 ఏళ్ల బాలాకుమారి మరి నువ్వు. స్వయంవరం ఏర్పాటు చేస్తాను మరి. అత్తయ్య అత్తయ్య, గెస్ట్లు కూడా వస్తుంటే ఇప్పుడు గొడవ పడుతున్నారేంటి? కాస్త నవ్వుతూ ఉండండి. నమస్కారం అండి. రండి రండి రండి. నమస్కారం అండి. హాయ్. సరే సరే, మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. ఫంక్షన్ బాధ్యతలన్నీ తనే చేయాలని ఎవరైనా చెప్పారా? ఎందుకలా అడిగావు? అన్ని పనులు తనే చేస్తోంది కదా. చేస్తుంది, పనులు అదే చేస్తుంది. ఈ ఫంక్షన్ని అదే చెడగొడుతుంది. ఎలాగే? ఎలా అంటే ఏదో ఒకటి చేసి ఆ గుండమ్మని పడేయాలి. ఫంక్షన్ని డిస్టర్బ్ అయ్యేలా చెయ్యాలి. అంటే ఏముంది, పాత ఫార్ములానే. ఇది గిరా తిరుగుతూనే ఉంటుంది కదా. అది వెళ్లే దారిలో అదిగో అక్కడ నూనె పోయి పోస్తా. అది పని హడావిడిలో అది నూనె మీద కాలేస్తే అక్కడి నుంచి వెళ్ళి అదిగో ఆ పువ్వుల మీద పడుతుంది. ఆ వెళ్ళి అక్షింతల మీద పడతాయి. ఆ పళ్ళెం వెళ్ళి మండపంలో పడుతుంది. అది ఎంతో ప్రేమతో ఇప్పటి వరకు కష్టపడి రెడీ చేసిన ఆ సెటప్ మొత్తం నాశనం అయిపోతుంది. గుండమ్మ కార్నర్ అయిపోతుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. వెళ్ళు. గుండమ్మా, అక్కడ ఇక్కడ తిరగడం కాదే, అక్షంతలు పెట్టలేదేంటి? అయ్యో, అక్కడున్నాయి, వెళ్ళి తీసుకురా.